ఓకే. నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. సో, ఈరోజు మనము ఈ వీడియోలో ప్లాస్మోడియం వైవాక్స్ ఇది ప్రోటోజోవా పరాన్నజీవి. దీని యొక్క జీవిత చక్రం గురించి మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో దీని యొక్క జీవిత చక్రం గురించి మనము డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు మీకు ఈ పటం సహాయంతో దీని యొక్క జీవిత చక్రాన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ప్లాస్మోడియం వైవాక్స్ అనేది వి అతిదేయి పరాన్న జీవి అని మనం తెలుసుకోవడం జరిగింది. వి అతిదేయి పరాన్న జీవి అంటే ఇది 2 రకాల అతిథేయుల్లో తన యొక్క జీవిత చక్రాన్ని జరుపుకుంటుంది. అందువల్ల దీన్ని వి అతిథేయి పరాన్నజీవి అంటాం. మరి ఈ 2 రకాల అతిథేయుల్లో ఒకటి ఆడ ఎనాఫిలిస్ దోమ, రెండవ అతిథేయి మానవుడు. ఓకే. మొదటి అతిథేయి ఆడ ఎనాఫిలిస్ దోమ, రెండవ అతిథేయి మానవుడు. సో ఈ విధంగా ఈ 2 రకాల అతిథేయుల్లో తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి దీన్ని వి అతిథేయి పరాన్నజీవి అంటాము. ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి. సో ఇక్కడ మనకి ప్రాథమిక అతిథేయిగా మనము దోమను చెప్పుకోవడం జరుగుతుంది. దోమ అనేది ప్రాథమిక అతిథేయి. మరి ద్వితీయ లేదా మాధ్యమిక అతిథేయి మానవుడు. సో ఇంకొకటి కూడా ఉందండి, ఆశయాతిథేయి అని కూడా ఉంది. సో ఆశయాతిథేయి కోతిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది దీనికి. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది మనకి. ఓకే. ఇదంతా కూడా మనం చూస్తే ఒక్కసారి అర్థమయ్యే పరిస్థితి మనకు కనిపించలేదు. సో అయినా కూడా మీకు ఒక్కొక్క దాని గురించి వివరంగా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయటం జరుగుతుందండి. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఇది అర్థమైతేనే మనకు అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అనేది అర్థమవుతుంది. సో మనం ఎంతవరకు మనం చేస్తున్నాం, మ్యాటరే చదువుకుంటూ ఉంటాం. దీనివల్ల మనకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఏర్పడేదానికి అవకాశం ఉంది. అలాంటి కన్ఫ్యూజన్ మీకు తొలగించడానికి నేను ఇక్కడ ఈ పటం సహాయంతో, బొమ్మ సహాయంతో క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడానికి మళ్ళీ మీకు చెప్పినా కూడా మళ్ళీ మీకు ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి. చూడండి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఈ పార్ట్ అంతా కూడా మనకి మానవుల్లో జరిగేటువంటి జీవిత చక్రానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చండి. సో ఈ పైన ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా దోమలో జరిగేటువంటి జీవిత చక్రంగా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఒకసారి మనం చూడండి. సో ఇదంతా కూడా దోమలో లైంగిక జీవిత చరిత్రను తెలియజేస్తుంది ఈ పార్ట్ అంతా. సో ఈ పార్ట్ అంతా కూడా మనకి మానవుడిలో అలైంగిక జీవిత చక్రాన్ని తెలియజేస్తుంది. అంటే మానవుడిలో అలైంగిక జీవిత చక్రం అనేది జరుగుతుంది, దోమలో లైంగిక జీవిత చక్రం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఏ విధంగా మానవుల్లోనికి స్పోరోజాయిడ్స్, ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పుకోవడం జరిగింది. స్పోరోజాయిడ్స్ వీటి యొక్క నిర్మాణం చెప్పుకోవడం జరిగింది, ఏ విధంగా ఉంటాయని. సో ఈ స్పోరోజాయిడ్స్ రూపంలో మనకి మానవుని యొక్క శరీరంలోనికి ఇవి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడు ప్రవేశిస్తాయి అంటే దోమ అనేది, సో చూడండి ఇక్కడ ఈ దోమ అనేది ఆడ ఎనాఫిలిస్ దోమ అనేది మానవుని కుట్టినప్పుడు ఆ దోమ యొక్క లాలాజలంలో ఉండేటువంటి
సుమారు ఒక 2000 స్పోరోజాయిడ్స్ అనేవి ఈ స్పోరోజాయిడ్స్ అనేవి మానవుని యొక్క రక్తంలోనికి ప్రవేశించడం జరుగుతుందండి. సో ఇది చూడండి, కాలేయంలోనికి ప్రవేశిస్తున్నటువంటి స్పోరోజాయిడ్స్. సో ఈ విధంగా ఇవి స్పోరోజాయిడ్స్. ఓకే, ఇక్కడ దోమ యొక్క జీవిత చక్రంలో మనకి పూర్తయిన తర్వాత స్పోరోజాయిడ్స్ రూపంలో ఉంటాయి. అవి స్పోరోజాయిడ్స్ అనేవి దోమ యొక్క లాలాజలంలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ దోమ అనేది మానవుని కుడుతుందో దోమ యొక్క లాలాజలంలో ఉన్నటువంటి స్పోరోజాయిడ్స్ అనేవి మానవుని యొక్క రక్తంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఏ రూపంలో? స్పోరోజాయిడ్స్ రూపంలో మానవుని యొక్క రక్తంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ విధంగా రక్తంలోనికి ప్రవేశించినటువంటి కేవలం ఒక అరగంటలోపు మాత్రమే ఇవి డైరెక్ట్గా ఎక్కడికి చేరుతాయంటే కాలేయ కణాలని చేరటం జరుగుతుంది. రక్తం నుంచి కాలేయ కణాలని చేరటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కాలేయంలో ఉన్నటువంటి కణాలు. కేవలం ఒక అరగంట లోపలే మానవుని యొక్క రక్తంలో నుంచి ఈ స్పోరోజాయిడ్లు అనేవి కాలేయ కణాలను చేరటం జరుగుతుంది. సో ఈ విధంగా చేరినటువంటి కాలేయ కణాలను చేరినటువంటి స్పోరోజాయిడ్లు అనేవి ఇక్కడ 2 రకాలైనటువంటి చక్రాలను కొనసాగించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది రక్తకణ పూర్వ చక్రమని, రెండవది రక్తకణ బాహ్య చక్రమని 2 రకాల చక్రాలను ఈ స్పోరోజాయిట్లు కాలేయంలోనికి విడుదలైనటువంటి ఈ స్పోరోజాయిట్లు 2 రకాల చక్రాలను కొనసాగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మానవుని యొక్క అలైంగిక జీవిత చక్రంలో రక్తకణ పూర్వ చక్రమని, రెండవది రక్తకణ బాహ్య చక్రమని, మూడవది రక్తకణ చక్రమని 3 రకాల దశలుగా మనం గుర్తుంచుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఈ విధంగా రక్తం నుంచి కాలేయంలోనికి విడుదలైనటువంటి స్పోరోజాయిడ్స్ అనేవి రక్తకణ పూర్వచక్రాన్ని, రక్తకణ బాహ్య చక్రాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రక్తకణ పూర్వచక్రాన్ని చూద్దాం. ఎప్పుడైతే ఈ రక్తకణ అంటే కాలేయ కణాలు చేరుతాయో ఇక్కడికి వచ్చినటువంటి ఈ స్పోరోజాయిడ్స్ అనేవి కాలేయంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ఒక గోళాకార రూపంలోనికి మారుతుంది. దీన్నే మనము పోషక జీవి లేదా పోషక దశ అంటాము. పోషక దశ తర్వాత ఇది ఒక గుండ్రని ఆకారాన్ని పొంది ఉంటుంది. దీన్నే మనం సైజాంట్ లేదా విఖండం అంటాము. సైజాంట్ లేదా విఖండం అంటాం. సో ఈ విఖండం స్టేజ్లో ఉన్నటువంటి ఇది అనేక సార్లు అంటే దీనిలో సైజాంట్లో ఉన్నటువంటి కేంద్రకం అనేది అనేక సార్లు విభజన చెందుతుంది. దాని ఫలితంగా సైజాంట్లో ఉన్నటువంటి కేంద్రకం యొక్క అనేక సార్లు విభజన ఫలితంగా సుమారు 12,000 క్రిప్టోజాయిట్లు అనేవి విడుదలవుతాయి. ఓకే, క్రిప్టోజాయిడ్స్. సో చూడండి, ఈ విధంగా సైజాంట్లో ఉన్నటువంటి కేంద్రకం అనేది అనేక విభజనల ఫలితంగా మనకి ఒక సుమారు 12,000 క్రిప్టోజాయిడ్స్ అనేవి విడుదలవుతున్నాయి. సో ఇవన్నీ కూడా క్రిప్టోజాయిడ్స్ అండి. ఈ విధంగా విడుదలైనటువంటి క్రిప్టోజాయిడ్స్ అంటే ఇదంతా కూడా ఈ విధంగా విడుదలైన క్రిప్టోజాయిట్లు అనేవి ఏర్పడిన తర్వాత 12,000 క్రిప్టోజాయిట్లు ఏర్పడిన తర్వాత కాలేయ కణం అనేది పగిలిపోతుంది. అంటే కాలేయ కణాన్ని ఇవి చీల్చుకొని క్రిప్టోజాయిడ్స్ అనేవి బయటికి రావటం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా కూడా మనకి దాదాపుగా ఒక 8 రోజులలో జరుగుతుంది. అంటే ఈ స్పోరోజాయిడ్స్ అనేవి మానవుని యొక్క రక్తంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ క్రిప్టోజాయిడ్స్ అనేవి కాలేయ కణాల నుంచి విడుదలవ్వటానికి 8 రోజుల సమయం అనేది పడుతుంది. 8 రోజుల సమయం అనేది పడుతుంది. నెక్స్ట్, ఈ విధంగా విడుదలైనటువంటి క్రిప్టోజాయిడ్స్కి 2 రకాల దారులు ఇక్కడ కనిపిస్తే జరుగుతుంది. ఈ క్రిప్టోజాయిడ్స్కి ఒకటి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇవి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలను చేరటం అనేది ఒక దారి ఉంటుంది. రెండవది తిరిగి
కాలేయంలో ఉన్నటువంటి కాలేయ కణాలను చేరి మళ్ళీ రక్త కణ బాహ్య చక్రాన్ని కొనసాగించడం. సో ఈ విధంగా ఈ విడుదలైనటువంటి క్రిప్టోజాయిట్లకు 2 దారులు అనేవి కనిపించడం జరుగుతుంది. ఓకే, క్రిప్టోజాయిట్లు ఒక దారి డైరెక్ట్గా ఎర్ర రక్త కణాలు చేరటం, రెండవ దారి ఏంటి, మళ్ళీ తిరిగి కాలేయ కణాలను చేరి రక్త కణ బాహ్య చక్రాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా క్రిప్టోజాయిట్లకు 2 రకాల దారులు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో ఇది ఇంతవరకు మనం రక్త కణ పూర్వ చక్రంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది రక్త కణ బాహ్య చక్రంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా విడుదలైనటువంటి క్రిప్టోజాయిట్స్ మళ్ళీ తిరిగి ఎక్కడ చేరుతున్నాయని చెప్పుకున్నాము. ఈ మార్గంలో కాలేయ కణాలు చేరుతున్నాయి. కాలేయ కణాలు చేరి రక్త కణ పూర్వచక్రంలో మాదిరిగా అనేక రకాల మార్పులతోటి రెండవ తరపు మెటాక్రిప్టోజాయిడ్స్ని ఏర్పరచడం జరుగుతుంది. సో వీటిని మనం మెటాక్రిప్టోజాయిడ్స్ అంటాం. సో ఇక్కడ రక్త కణ పూర్వచక్రంలో ఏ విధమైన మార్పులు ఇక్కడ ప్రవేశించినప్పుడు ఎటువంటి మార్పులు జరిగాయో సేమ్ రెండోసారి కూడా కాలేయ కణాలను చేరినప్పుడు ఈ క్రిప్టోజాయిట్లు కూడా అదే విధమైన మార్పులు, పోషక జీవి ఏర్పడడం, తర్వాత సైజాంట్ ఏర్పడడం, సైజాంట్ మళ్ళీ ఇక్కడ అనేక సార్లు సైజాంట్లో ఉండే కేంద్రకం అనేది విభజన చెందుతుంది. దాని ఫలితంగా మనకి ఇక్కడ రెండవ తరపు మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. మెటాక్రిప్టోజాయిడ్స్. ఈ మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ఇక్కడ 2 రకాలుగా ఉంటాయండి. రక్త కణ బాహ్య చక్రంలో ఏర్పడినటువంటి మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఓకే, ఒకటి చిన్నవిగా ఉంటాయి, రెండవది పెద్దవిగా ఉంటాయి. చిన్నవిగా ఉన్నటువంటి వాటిని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిడ్స్, పెద్దవిగా ఉన్న వాటిని స్థూల మెటాక్రిప్టోజాయిడ్స్. ఓకే చూడండి. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఏర్పడినటువంటి మెటాక్రిప్టోజాయిడ్స్ ఇక్కడ సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లని మరియు స్థూల మెటాక్రిప్టోజాయిడ్స్ అని 2 రకాల మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా ఇక్కడ స్థూల సూక్ష్మ మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ఏర్పడటానికి మనకి ఇక్కడ 2 రోజులు, దాదాపుగా ఒక 2 రోజుల సమయం అనేది పడుతుంది. ఓకే, ఈ విధంగా ఏర్పడినటువంటి స్థూల మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి తిరిగి మళ్ళీ కాలేయ కణాలను చేరటం, ఈ విధంగా కాలేయ కణాలు చేరినటువంటి స్థూల మెటాక్రిప్టోజాయిట్లు అనేవి మళ్ళీ రక్త కణ బాహ్య చక్రాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి సూక్ష్మ మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ఈ కాలేయ కణాల నుంచి ఎర్ర రక్త కణాల్లోనికి ప్రవేశించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి ఎర్ర రక్త కణం అండి. ఎర్ర రక్తనాళాల నుండి ఎర్ర రక్త కణాలు. సో ఇదంతా కూడా మనకి రక్త కణ పూర్వ చక్రము మరియు రక్త కణ బాహ్య చక్రం అంతా కూడా మనకి కాలేయ కణాల్లో జరుగుతుంది. కాలేయ కణాల్లో జరుగుతుంది. సో ఈ రక్త కణ చక్రం మాత్రము ఇక్కడ ఎర్ర రక్త కణాల్లో జరుగుతుంది. ఓకే, సో ఈ 3 కూడా రక్త కణ పూర్వచక్రము మరియు రక్త కణ బాహ్య చక్రము మరియు రక్త కణ చక్రం ఇవన్నీ కూడా మనకి మానవుల్లో జరిగేటువంటి అలైంగిక దశకు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇక్కడ సూక్ష్మ మెటాక్రిప్టోజాయిడ్స్ కావచ్చు మరియు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి క్రిప్టోజాయిడ్స్ కావచ్చు, ఇవి 2 కూడా ఇక్కడ ఎర్ర రక్త కణాలను చేరటం జరుగుతుంది. సో అంటే ఇక్కడ రక్త కణ చక్రం అనేది వేటితో ప్రారంభమవుతుంది అంటే క్రిప్టోజాయిడ్స్తోనూ ప్రారంభమవ్వచ్చు లేదా సూక్ష్మ మెటాక్రిప్టోజాయిడ్స్తో కానీ ప్రారంభమవ్వచ్చు. ఈ 2 రకాల వాటితో ఇక్కడ ఎర్ర రక్త కణ చక్రం అనేది ప్రారంభమయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, సో ఇక్కడ రక్త కణ చక్రం ఏ విధంగా మార్పులు జరుగుతుంది అని ఒకసారి చూద్దామండి. సో ఎర్ర రక్త కణంలోనికి ప్రవేశించినటువంటి ఈ క్రిప్టోజాయిడ్స్ కావచ్చు, ఈ సూక్ష్మ మెటాక్రిప్టోజాయిడ్స్ కావచ్చు, ఇవి పోషక దశను చేరుకోవడం జరుగుతుంది. అంటే పోషక జీవిగా మారటం జరుగుతుంది. ఇక్కడ ఈ రక్త కణ చక్రాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త మనం చెప్పుకున్నాం ఆల్రెడీ.
కెమెల్లో గాల్జీని కనిపెట్టాడు, వివరించాడు కాబట్టి దీన్ని గాల్జీ చక్రం అని కూడా అంటామని చెప్పుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా ప్రవేశించినటువంటి ఈ క్రిప్టోజాయిడ్స్ లేదా మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి పోషక జీవిగా లేదా ట్రోపోజాయిడ్స్గా మారటం జరుగుతుంది. పోషక జీవి లేదా ట్రోపోజాయిడ్స్గా మారుతాయి. సో ఈ ట్రోపోజాయిడ్స్లో చిన్న ఒక రెక్టిక అనేది ఏర్పడుతుంది. ఓకే, ఒక ట్రోపోజాయిడ్స్ అనేవి ఒక చిన్న రెక్టిక అనేది ఏర్పడి ఈ జీవ పదార్థం మరియు కేంద్రకానికి ఒక అంచు వైపుకి నెట్టడం వల్ల ఇక్కడ ఒక రింగు ఆకారంలో ఉంగరం మాదిరిగా ఉన్నట్టుగా ఇది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అంగుళీక దశ లేదా సిగ్నెట్ రింగ్ దశ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ రెక్టిక ఏర్పడుతుంది. ఈ రెక్టిక ఏర్పడటం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఈ ట్రోపోజాయిడ్స్ ఉన్నటువంటి ఈ జీవ పదార్థం కావచ్చు కేంద్రకాన్ని మరి పక్కకి నెట్టుతుంది. దానివల్ల ఇక్కడ ఇది ఒక ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. అందువల్ల దీన్ని అంగుళీక దశ లేదా సిగ్నెట్ రింగ్ దశ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ దశ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెక్టిక అనేది అదృశ్యమైపోతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి రెక్టిక అదృశ్యమైపోతుంది, కనపడకుండా పోతుంది. సో అదృశ్యమైపోవటం వల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరాన్నజీవి లేదా ఇక్కడ ఏర్పడినటువంటి ఇది మిథ్యా పాదాలను ఏర్పరచుకోవడం జరుగుతుందండి. మిథ్యా పాదాలు. సో మిథ్యా పాదాలను ఏర్పరచుకొని అది అమీబాయిడ్ దశకు చేరుకోవడం జరుగుతుంది. అమీబాయిడ్ దశకు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పదార్థాలను ఈ అమీబాయిడ్ దశలో ఉన్నప్పుడు ఇది ఆర్బీసీ ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన పదార్థాలను ఇది మిథ్యా పాదాల సహాయంతో తీసుకొని తన యొక్క పరిమాణాన్ని పెంచుకోవటం జరుగుతుంది. అంటే పరిమాణాన్ని రెండింతలు చేసుకోవడం జరుగుతుంది. దాని ఫలితంగా ఎర్ర రక్త కణాలు కూడా ఏమవుతున్నాయంటే దాని రెండింతలు పరిమాణం అనేది పెరుగుతుంది. ఎర్ర రక్త కణాల యొక్క సైజు కూడా పెరుగుతుంది. ఈ స్థితినే మనం ఏమంటామంటే అతివృద్ధి లేదా హైపర్ట్రోఫీ అంటాం. సో ఈ విధంగా ఈ చక్రంలో ఉన్నటువంటి ఈ దశలో మనకి ఈ పరాన్నజీవి, ఈ స్థితిలో ఉన్నటువంటి పరాన్నజీవి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ అనేటువంటి పదార్థాన్ని ఇది ఆహారంగా తీసుకోవటం జరుగుతుంది. తర్వాత ఈ పరాన్నజీవి హీమోగ్లోబిన్లోని హీమ్ అనేటువంటి జీర్ణం చేసుకుని హీమో అనేటువంటి ప్రోటీన్ను జీర్ణం చేసుకొని మరియు కరిగే హీమ్ను కరగని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరచడం జరుగుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. సో దాంతోపాటుగా ఇక్కడ ఈ విధంగా ఏర్పడిన దాన్ని మనము మలేరియా వర్ణకం అని కరగని హీమోజాయిన్ మనం మలేరియా వర్ణకం అని చెప్పుకోవడం కూడా జరిగింది. సో ఈ దశలో ఉన్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఎర్రని మచ్చలు కలిగినటువంటి షఫ్నర్ రేణువులను కలిగి ఉండటం జరుగుతుంది. షఫ్నర్ రేణువులు అనేవి కలిగి ఉండటం వల్ల వీటి యొక్క జీవ పదార్థంలో కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఎర్రని షఫ్నర్ రేణువులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీటి యొక్క జీవ పదార్థంలో. ఈ షఫ్నర్ రేణువులు అనేవి ఇవి పరాన్నజీవి విడుదల చేసేటువంటి ప్రతిజనకాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఈ పరాన్నజీవి మిథ్యా పాదాలను కోల్పోవడం జరుగుతుంది. మిథ్యా పాదాలను కోల్పోయి ఇక్కడ నుండి ఎర్ర రక్త కణం దాని యొక్క సైజ్ అనేది బాగా పెరిగిపోయి ఒక సైజాంట్ లేదా విఖండం రూపంలో మారిపోతుందండి. విఖండ జనన రూపంలో మారిపోయి అక్కడ 12 నుంచి 24 12 నుంచి 24 అంటే ఇక్కడ ఉన్న సైజాంట్లో ఉన్న కేంద్రకం అనేక సార్లు విభజన చెందటం వల్ల 12 నుంచి 24 మీరోజాయిట్లను ఏర్పరచడం జరుగుతుంది. సో ఈ దశలో ఉన్నప్పుడు ఇది మీరోజాయిట్లను 12 నుంచి 24 మీరోజాయిట్లను మరియు హీమోజాయిన్ అనేటువంటి పదార్థాలను ఇది పరాన్నజీవి అనేది కలిగి ఉండటం జరుగుతుంది. సో ఈ విధంగా చివరిగా మనకి ఎర్ర రక్త కణం అనేది ఇక్కడ
ఈ విధంగా ఎర్ర రక్తం అనేది పగిలిపోతుంది. ఇలా ఎర్ర రక్తం అనేది పగిలిపోవటం వల్ల మ్యూరోజాయిట్లు మరియు హీమోజాయిన్ వంటి పదార్థాలు అనేవి రక్తంలోనికి విడుదల చేయటం జరుగుతుంది. సో ఈ చక్రం అంతా కూడా దాదాపుగా ఈ చక్రం అంటే రక్తకణ చక్రం అనేది పూర్తవడానికి దాదాపుగా 48 గంటల సమయం పడుతుంది. 48 గంటల సమయం అనేది పడుతుంది. అంటే చివరికి రక్తకణ చక్రంలో మనకి చివరిగా ఏం ఏర్పడుతున్నాయంటే ఎర్ర రక్త కణం అనేది పగిలిపోతుంది. ఎర్ర రక్త కణం పగిలిపోవటం వల్ల మ్యూరోజాయిట్లు మరియు హీమోజాయిన్ వంటి పదార్థం హీమోజాయిన్ అనేటువంటి మలేరియా వర్ణకం అనేది విడుదలవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఏర్పడినటువంటి మ్యూరోజాయిట్లని కొత్త ఎర్ర రక్త కణాలను చేరి రక్తకణ చక్రాన్ని కొనసాగించకుండా, అంటే ఈ విధంగా విఖండ జననం తర్వాత, అంటే ఇక్కడ ఎర్ర రక్త కణం అనేది పగిలిపోయిన తర్వాత విడుదలైనటువంటి ఈ మ్యూరోజాయిట్లు అనేవి కొత్త కాలేయ కణాలు, అంటే కొత్త కాలేయ కాదండి ఎర్ర రక్త కణాలను చేరకుండా ఇవి సంయోగ బీజ మాతృకలను ఏర్పరచడం జరుగుతుంది. సో సంయోగ బీజ మాతృకణాలను ఈ మ్యూరోజాయిట్స్ అనేవి ఏర్పరచడం జరుగుతుంది. సో ఈ సంయోగ బీజ మాతృకణాలు అనేవి ఇక్కడ మనకి 2 రకాలుగా ఉంటాయండి. సో ఒకటి పురుష సంయోగ బీజ మాతృక, ఇది రెండవది స్త్రీ సంయోగ బీజ మాతృక. ఇలా 2 సంయోగ బీజ మాతృకలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఓకే, సూక్ష్మంగా ఉంటుంది, ఒకటి చిన్నదిగా ఉంటుంది, ఒకటి ఏమో పెద్దదిగా ఉంటుంది. చిన్నదిగా ఉన్నదాన్నే మనము పురుష సంయోగ బీజం మాతృకలని, పెద్దదిగా ఉన్నదాన్ని స్త్రీ సంయోగ బీజ మాతృకలని అనేటువంటి 2 రకాల సంయోగ బీజ మాతృకలను ఈ మ్యూరోజాయిట్స్ అనేవి ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, సో ఈ స్టేజ్లో ఈ సంయోగ బీజ మాతృకలు అనేవి ఉన్నప్పుడు మానవుని యొక్క రక్తంలో ఇవి ఎటువంటి మార్పులు అనేవి చెందవు. సో ఈ విధంగా సంయోగ బీజ మాతృకలు అనేవి ఏర్పడిన 1 వారం రోజుల్లోపు ఇవి దోమను చేరకపోతే ఇక్కడ ఏర్పడినటువంటి ఈ 2 సంయోగ బీజ మాతృకలు అనేవి క్షీణించి నశించిపోవటం జరుగుతుంది. ఒకవేళ వారం లోపల ఇవి దోమ యొక్క అన్నాశయంలోనికి చేరినట్లయితే తర్వాత దోమలో లైంగిక ప్రత్యుత్పత్తిని అది జరుపుకొని తన యొక్క జీవచక్రాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు ఇదంతా కూడా మనకి మానవుల్లో జరిగేటువంటి లైంగిక దశ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు చెప్పబోయేటువంటి టాపిక్ చూసినట్లయితే ఈ సంయోగ బీజ మాతృకలు అనేవి ఈ దశలో ఉన్నప్పుడు, సంయోగ బీజ మాతృకలు విడుదల స్టేజిలో ఉన్నప్పుడు దోమ అనేది మానవుణ్ణి కుట్టినప్పుడు, ఆడ ఎనాఫిలిస్ దోమ అనేది మానవుణ్ణి కుట్టినప్పుడు వ్యాధిగ్రస్తున్నటువంటి మానవుని, అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మానవుని దోమ అనేది కుట్టినప్పుడు దోమ రక్తాన్ని, అంటే కుట్టినప్పుడు ఏం జరుగుతుంది, రక్తాన్ని పీల్చినప్పుడు ఆ రక్తంతో పాటు ఈ సంయోగ బీజ మాతృకలు కూడా దోమ యొక్క లాలాజలాన్ని, సంయోగ మిత్రములు అనేవి దోమ యొక్క లాలాజలాన్ని చేరి అక్కడి నుంచి అన్నాశయాన్ని ఈ సంయోగ బీజ మాతృకలు అనేవి చేరుకోవటం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చేరుకున్న తర్వాత స్త్రీ పురుష సంయోగ బీజ మాతృకల నుంచి మనకి ఈ విధంగా స్త్రీ సంయోగ బీజ మాతృక నుంచి స్త్రీ సంయోగ బీజము, పురుష సంయోగ బీజ మాతృక నుంచి పురుష సంయోగ బీజాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి పురుష సంయోగ బీజ మాతృక నుంచి ఏర్పడేటువంటి ఏ విధంగా పురుష సంయోగ బీజాలు అనేవి ఏర్పడతాయి అనేది మనకి ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ ఇది పురుష సంయోగ బీజం అని చెప్పుకున్నాము. ఈ పురుష సంయోగ బీజం అనేది దీనిలో ఉన్నటువంటి కేంద్రకం అనేది విభజన అనేది జరుగుతుంది. విభజన ఫలితంగా ఇక్కడ 8 కణాలు 8 పిల్ల కేంద్రకాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వీటిని మనం ప్రాక్ కేంద్రకాలు అన్నాము. ఈ విధంగా ఏర్పడినటువంటి కేంద్రకాలు చిన్న చిన్న కశాబాల్ లాంటి కీలితాలను కలిగి ఉంటాయండి. తర్వాత
సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, పురుష సంయోగ బీజం మాతృకలో ఉన్నటువంటి కేంద్రకం అనేది విభజన చెందుతుంది. దాని ఫలితంగా 8 పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి 8 పిల్ల కేంద్రకాలు అనేవి చిన్న చిన్న కశాబాలను మరియు కశాబాలను పోలినటువంటి కీలితాలను కలిగి ఉండటం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క కేంద్రకం అనేది ఒక్కొక్క ఈ కీలితంలోనికి ప్రవేశించి ఒక్కొక్క పురుష సంయోగ బీజాలుగా అవి మార్పు చెందటం జరుగుతుంది. సో ఈ విధంగా మార్పు చెందిన తర్వాత ఈ జీవ పదార్థం నుంచి ఇవి బయటకు రావటం జరుగుతుంది. ఓకే, జీవ పదార్థం నుంచి ఇవి విడుదల చేయబడతాయి. ఈ విధంగా జీవ పదార్థం నుంచి ఈ పురుష సంయోగ బీజాలు విడుదలవటాన్ని మనము కశాబ నిర్మోచనము అంటాము. కశాబ నిర్మోచనం అన్నాం. ఓకే, సో నెక్స్ట్ స్త్రీ సంయోగ బీజం నుంచి కూడా మనకి ఇక్కడ ఏమైపోతున్నాయి అంటే స్త్రీ సంయోగ బీజ మాతృక నుంచి స్త్రీ సంయోగ బీజం అనేది ఏర్పడుతుంది. సో ఈ స్త్రీ సంయోగ బీజంలోనికి మనకి ఇక్కడ ఉన్నటువంటి విడుదలైనటువంటి పురుష సంయోగ బీజాలు వచ్చి కలవటం వల్ల మనకి ఫలదీకరణ ఏర్పడుతుంది. ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ ఫలితంగా మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేది మనకి చలించే దశలో ఉండదండి. సంయుక్త బీజం అనేది చలించే స్టేజ్లో ఉండదు. తర్వాత మనకి చైతన్య రహితంగా ఉంటుంది. తర్వాత ఈ సంయుక్త బీజము 18 నుంచి 24 గంటల తర్వాత, అంటే సంయుక్త బీజం ఏర్పడినటువంటి 18 నుంచి 24 గంటల తర్వాత లేదా గంటలలో మనకి ఇక్కడ ఇది గమన సంయుక్త బీజము లేదా ఊకీనైట్ లేదా గమన సంయుక్త బీజము అనేటువంటి ఒక పొడవైనటువంటి క్రిమి ఆకారంలో ఉన్నటువంటి ఆకారాన్ని ఇది సంతరించుకోవడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఆకారాన్ని. సో ఈ విధమైనటువంటి ఆకారాన్ని సంతరించుకున్న తర్వాత ఇది ఆధార త్వచం. సో ఇది అన్నాశయము. ఈ అన్నాశయం యొక్క ఆధార త్వచాన్ని తొలుసుకొని ఈ క్రిమి రూపంలో ఉన్నటువంటి ఊకీనైట్ అనేది ఆధార త్వచాన్ని అన్నాశయ కుడ్యాన్ని తొలుసుకొని, ఇది అన్నాశయ కుడ్యము, ఈ అన్నాశయ కుడ్యాన్ని తొలుసుకొని ఆధార త్వచం కింద ఇది గుండ్రంగా మారుతుంది. ఈ విధంగా గుండ్రంగా మారినటువంటి ఈ దశనే మనము ఊసిస్ట్ అంటాం. ఓకే, ఈ విధంగా గుండ్రంగా మారినటువంటి ఈ దశనే మనము ఊసిస్ట్ అంటాము. ఈ ఊసిస్టులు అనేవి మనకి దాదాపు ఒక 50 నుంచి 500 ఓసిస్టులు అనేవి అన్నాశయం యొక్క ఇది మనకి ఇది అన్నాశయం యొక్క కుడ్యం పైన ఇవి చిన్న చిన్న బుడిపెల్లాగా ఈ ఊసిస్టులు అనేవి కనిపించడం జరుగుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే అన్నాశయం యొక్క కుడ్యం పైన ఈ ఊసిస్టులు ఉన్నటువంటి ఈ స్టేజినే సర్ రొనాల్డ్ రాస్ కనుగొనటం జరిగింది. అందువల్ల దీన్ని మనం రాస్ దశ అని కూడా చెప్పడం జరుగుతుంది. దేన్ని అంటే దోమలో ఉన్నటువంటి లైంగిక దశను రాస్ దశ అని కూడా చెప్పటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఊసిస్టులో ఉన్నటువంటి కేంద్రకం అనేది అనేక సార్లు మనకి ఇక్కడ ముందు క్షయకరణ విభజన, తర్వాత అనేక సార్లు సమయ విభజనలో జరపటం వల్ల మనకి ఇక్కడ అనేక స్పోరోబ్లాస్ట్లు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా స్పోరోబ్లాస్ట్లో మనకి స్పోరోసిస్ట్స్ అనేవి ఉంటాయి. స్పోరోసిస్ట్ అనేది పగిలిపోయి మనకి చివరికి స్పోరోజాయిట్లు అనేవి విడుదలవటం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పడేటువంటి స్పోరోజాయిట్లు అనేవి దోమ యొక్క లాలాజల గ్రంథుల నుంచి చేరి లాలాజల నుంచి లాలాజలంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. స్పోరోజాయిడ్స్ ఎప్పుడైతే ఇవి మానవుని దోమ అనేది కొట్టడం జరుగుతుందో ఆ దోమ యొక్క లాలాజలంలో ఉన్నటువంటి స్పోరోజాయిడ్స్ అనేవి తిరిగి మానవుని యొక్క రక్తం నుంచి మళ్ళీ కాలేయ కణాలను చేరి తన యొక్క జీవిత చక్రాన్ని మళ్ళీ మానవుల్లో కొనసాగించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మరి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్రోటోజోవా పరాన్నజీవి మానవుల్లోనూ మరియు దోమలోనూ తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవటం జరుగుతుంది. ఓకే అండి, సో అర్థమైంది కదా, క్లియర్. సో అర్థం కాకపోతే మరి ఇక్కడ 1కి 2 సార్లు మీరు విని అర్థం చేసుకోండి. అర్థం కానిదంటే ఏం లేదు, అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందండి. స్లోగా నిదానంగా 1కి 2 సార్లు మీరు వీడియోను దగ్గర పెట్టుకొని
బుక్ ఉంటే బుక్ దగ్గర పెట్టుకొని చదువుకుంటూ వీడియోని చూస్తూ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో మళ్ళీ మళ్ళీ మీరు ఈ విధంగా చదవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఎంత షార్ట్కట్లో మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే అన్ని ఎక్కువ సార్లు మనం రివిజన్ చేసుకుంటాం. ఎన్నిసార్లు మనం ఎక్కువ రివిజన్ చేసుకుంటే అంత మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. బుక్ మొత్తం చదివినప్పుడల్లా ఒకేసారి బుక్ అంతా చదువుకుంటా పోయినట్లయితే టైం వేస్ట్ దానివల్ల. సో ఫస్ట్ ఒకసారి చూడాలి, మొత్తం చదవాలి. సో తర్వాత రెండోసారి చదివినప్పుడు మనం అక్కడ నోట్ చేసుకుంటాం అందులో ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి ఒక్కో స్టేజ్లో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే రివిజన్కి మనం ఎక్కువ టైం తీసుకోకుండా మనం ఎక్కువ సార్లు రివిజన్ చేసుకునే దానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఇదే దీంట్లో మనకి అంటే ఈ ప్లాస్మోడియం వైవాక్స్ సంబంధించినటువంటి జీవచక్రం కంప్లీట్ చేసుకున్నాము. ఒక చిన్న టాపిక్ ఉంది, ఒక 5 లేదా 10 మినిట్స్ కూడా లోపల కూడా అయిపోతుంది. అదే మనకి వ్యాధికారకత అంటామండి. సో మనకి తెలుసు ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ఈ పరాన్నజీవి వల్ల మనకి మలేరియా వ్యాధి కలుగుతుంది. ఏ మలేరియా వ్యాధి? టెర్షియన్ మలేరియా అనేది కలుగుతుంది. ఓకే. మరి ఇది వ్యాధి సోకినటువంటి రోగిలో జ్వరం అనేది అనేక సార్లు రావడం జరుగుతుంది. ఇదే దీని యొక్క లక్షణం. అంటే మళ్ళీ టెర్షియన్ మలేరియా కానీ వచ్చినట్లయితే వ్యాధిగ్రస్తుల్లో ఈ జ్వరం అనేది అనేక సార్లు రావడం జరుగుతుంది. మరి దీనిలో ముఖ్యంగా మనకి టెర్షియన్ మలేరియాలో ఇక్కడ 3 దశలు ఉంటాయి. ఒకటి శీతల దశ అని, రెండవది ఉష్ణ దశ అని, స్వేదన దశ అంటాం. సో ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధమైన లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో శీతల దశలో మనం గమనించినట్లయితే విపరీతమైన చలి ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, మరియు తల తిరగడం లేదా తల తిరగడం మరియు వణుకుడు అనేటువంటి లక్షణాలు మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉష్ణ దశలో చూసినట్లయితే విపరీతమైనటువంటి జ్వరం రావడం జరుగుతుంది. శ్వాస పీల్చుకునే రేటు ఎక్కువ అవుతుంది. ఎక్కువసార్లు మనం శ్వాస తీసుకోవడం జరుగుతుంది. పల్స్ రేట్ అనేది పెరగటం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకి ఉష్ణ దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ స్వేదన దశకు చూసినట్టయితే విపరీతమైనటువంటి చెమటలు అనేవి రావటం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం స్వేదన దశ అంటాము. సో చెమటలు బట్టి శరీరం యొక్క ఉష్ణోగ్రత అనేది సాధారణ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఓకే. విపరీతమైన చెమటలు పడుతుంటాయి. దాని ఫలితంగా శరీర ఉష్ణోగ్రత అనేది మనకి సాధారణ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకి ఈ టెర్షియన్ మలేరియాలో ఈ 3 దశలు అనేవి కనిపించడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మలేరియా అనేది ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మలేరియా అనేది వెంబడే రావడం జరుగుతుంది. మలేరియా తిరగబట్టడం అంటాం. సో మలేరియా తిరగబట్టడం అంటే ఏంటి, దానికి కారణం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక మలేరియా రోగుల్లో మనం చూసుకున్నట్లయితే రక్తహీనత అనేది కనిపిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక అంటే ఎక్కువ కాలం మనకి మలేరియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో చూసుకున్నట్లయితే రక్తహీనత, ప్లీహం అనేది పెరుగుతుంది. పెరుగుదల అనేటువంటి లక్షణాలు కనిపించడం జరుగుతుందండి. ఎవరిలో? దీర్ఘకాలికంగా మలేరియాతో బాధపడేటువంటి వ్యక్తుల్లో రక్తహీనత, ప్లీహం పెరుగుదల అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉండటం జరుగుతుంది. సో ఈ దీర్ఘకాలిక మలేరియా వ్యాధిలో ప్లీహం ఎందుకు పెరుగుతుంది, కారణం ఏంటి అనేదాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక తరచుగా వీళ్ళు ఈ మలేరియాకి గురవటం వల్ల ప్లీహం అనేది వ్యాధి నిరోధక ప్రతిస్పందనను చూపడం జరుగుతుంది. వ్యాధి నిరోధక ప్రతిస్పందనను చూపించడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇక్కడ ప్లీహం అనేది ఉబ్బటం లేదా పెరగటం అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ మొన్నటువంటి టాపిక్ మనం ఏం చెప్పుకున్నామండి, ఇక్కడ మలేరియా తిరగబెట్టడం అని చెప్పాం. మలేరియా ఒకసారి వచ్చిన తర్వాత పదే రావడం జరుగుతుంది. రీప్లేస్ ఆఫ్ మలేరియా అంటాము. మరి ఈ విధంగా రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనం దశల గురించి నేర్చుకున్నాము. ఈ దశల్లో మనకి స్థూల, మెటా, క్రిప్టో, జాయిడ్స్ మరియు సూక్ష్మ, మెటా,
క్రిప్టోజాయిడ్స్ అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ నుండి స్థూల మెటా క్రిప్టోజాయిడ్స్ అనేవి ఎక్కువ కాలం కాలేయంలో ఉండి అవి అణిగి ఉన్న దశలో ఉండటం జరుగుతుంది. ఈ అణిగి ఉన్న దశలో ఉండటం వల్ల అవి మళ్ళీ తిరిగి కాలేయ కణాలను చేరటం, మళ్ళీ కాలేయ కణాల నుంచి రక్త కణాలను చేరటం, రక్త కణాల్లో మరి రక్త కణ చక్రాన్ని పూర్తి చేయటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ మలేరియా అనేది తిరగబెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ స్థూల మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ఎక్కువ కాలం కాలేయంలో అణిగి ఉన్న దశలో జీవించి ఉంటాయి. వీటినే మనము హిప్నోజాయిడ్స్ అంటాం. హిప్నోజాయిడ్స్ అంటాం, రైట్. ఓకే, సో అందువల్ల మనకి మలేరియా అనేది పదే తిరిగి మనకి రావటం అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, చివరిగా మనకి దీని యొక్క వ్యాధి చికిత్స ఏంటి, వ్యాధి చికిత్స మరియు నివారణ ఏంటి? సో దీనికి వ్యాధి చికిత్స ఏం లేదంటే సింకోనా ఎఫిసినాలిస్ అనేటువంటి దాని నుంచి మనకి సింకోనా ఎఫిసినాలిస్ మనకు తెలుసండి. సింకోనా ఎఫిసినాలిస్ అనేటువంటి మొక్క యొక్క బెరడు నుంచి ఒక ఆల్కలాయిడ్ అనేది తీయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 10th క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుందండి. ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్ అంటే ఇవన్నీ కూడా మొక్కల యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. సో ఈ మొక్కల యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఆల్కలాయిడ్స్ అనేది ఒకటి. సో ఈ సింకోనా ఎఫిసినాలిస్ అనేటువంటి మొక్క యొక్క బెరడు నుంచి ఒక ఆల్కలాయిడ్ తీయడం జరుగుతుంది. ఆ ఆల్కలాయిడే మనకి క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ మలేరియా యొక్క వ్యాధి చికిత్సలో మనం ఉపయోగించడం జరుగుతుంది. సో దీని యొక్క నివారణ ఏంటి, ఏ విధంగా నివారించాలి? ముఖ్యంగా దోమలు నిలవ ఉండకుండా మనం చూసుకోవాలి. మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో దోమలు అనేవి వృద్ధి చెందకుండా, నిలవ ఉన్నటువంటి నీరు నిలవకుండా మనం చూసుకోవాలి. నీటి కాలువలు కావచ్చు, అదేవిధంగా కుంటలు కావచ్చు, వీటిలో మనకి నీరు కానీ నిలవ ఉన్నట్లయితే అటువంటి ప్రదేశాల్లో మనము DDT లేదా BHC ఓకే ఇటువంటి వాటిని మనం క్రిమి సంహారక మందులని మనం పిచికారి చేసినట్లయితే అక్కడ నీటిలో దోమలు అనేవి నిలవ ఉండకుండా కాపాడుకోవచ్చు. ఓకే, దోమలు అనేవి నిలవ ఉండకుండా కూడా మనం ఈ విధమైన చర్యలు మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటి యొక్క డెంబకాలు, ఒక నీరు ఎప్పుడైతే నిల్వ ఉంటుందో ఆ ప్రదేశంలో దోమలు అనేవి ఉంటాయి. దోమలు ఉండటం వల్ల అక్కడ అవి గుడ్లు పెట్టి అవి డెంబకాలుగా మారుతాయి. మరి ఆ డెంబకాలను తినేటువంటి గంబూసియా అనేటువంటి చేపలను ఆ నీళ్ళ ఉన్న నీటిలో కానీ వదిలినట్లయితే ఆ నీటిలో ఉన్నటువంటి ఆ దోమ యొక్క డెంబకాలను ఇవి తినివేయటం జరుగుతుంది. దాని ఫలితంగా దోమల యొక్క జనాభాను మనం కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా కీటకాహార మొక్కలైనటువంటి యుట్రికిలేరియా, ఓకే కీటకాహార మొక్కలైనటువంటి యుట్రికిలేరియా అనే మొక్కలను మనము దోమలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ఇచ్చినట్లయితే ఆ దోమలను ఈ మొక్క అనేది పట్టి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనము దోమల యొక్క జనాభాను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా దోమ తెరలు అనేవి వాడాలి. మరియు రిఫెలెంట్స్, ఆల్ అవుట్, గుడ్ నైట్ ఇటువంటి రిఫెలెంట్స్ ఉన్నాయి. వీటిని కూడా మనం దోమ కాటు నుంచి అంటే దోమ మనకి కుట్టకుండా కాపాడుకోవచ్చండి. సో ఇంకా మనకి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉన్నట్లయితే అటువంటి ప్రదేశాల్లో మనము కిరోసిన్ మరియు పైరిత్రమ్ అనేటువంటి నూనెలను మనం పిచికారి చేసినట్లయితే వాటి యొక్క డెంబకాలను కూడా మనం నాశనం చేయవచ్చు. సో ఈ విధంగా మనము మలేరియా అనేది రాకుండా ఇటువంటి నివారణ చర్యలను మనం పాటించినట్లయితే మనకి దోమకాటు రాదు. దోమకాటు లేకుండా ఉండటం వల్ల మనకి మలేరియా వ్యాధి అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇదండి మనకి మలేరియా అంటే ప్లాస్మోడియం వైవాక్స్ దాని యొక్క జీవిత చక్రము మరియు దాని యొక్క వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స నివారణ. సో కొంచెం ఇది టాపిక్ ఎక్కువగా ఉందండి. కాబట్టి ఇన్ని టేక్లు అంటే ఇన్ని పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. కాబట్టి కొంచెం హెవీగా ఎక్కువగా ఉన్నా కూడా మీరు దీన్ని
చూడండి, ఏం పర్లేదు. సో ఓవరాల్గా మనకి ఆ టాపిక్ అనేది మనకు అర్థం కావాలి. ఓవరాల్గా అండర్స్టాండింగ్ అయితేనే మనము ఆ టాపిక్ నుంచి బిట్టు మనకి ఏ విధంగా అడిగినా కూడా, ఓకే, ఏ విధంగా బిట్ అడిగినా కూడా మనం పెట్టేదానికి అవకాశం ఉంటుంది, బిట్టు రాంగ్ కాకుండా. సో మనం చదివేటప్పుడే కొంచెం అరాకొరగా చదువుకోవటం లేదా పైన చదువుకోవటం, ఇలా ఈ విధంగా మనం చదివినట్లయితే బిట్టు మనకు కన్ఫ్యూజన్గా ఇచ్చినప్పుడు దాని మీద అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఆ టాపిక్ మీద మనకి బిట్టు చూసినప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో అదా అనేటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో అందువల్ల మనం బిట్ అనేది చదివినా కూడా మనం చదివే దాంట్లో లోపం వల్ల ఆ బిట్టును మనం సక్రమంగా కరెక్ట్గా పెట్టలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా మొత్తం టాపిక్ అంతా మనం చదివితేనే మనకి ఆ టాపిక్ అంతా కూడా అండర్స్టాండ్ అవుతుంది, అర్థమవుతుంది. ఓకే, అండర్స్టాండింగ్ ఉంటేనే మనకి దాని మీద బిట్ అనేది కూడా మనకి రైట్గా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనకి హెల్మెంతిస్ పరాన్నజీవులు ఉన్నాయండి. సో ఇప్పటి వరకు మనము ప్రోటోజోవా పరాన్నజీవులు అనేవి ఎంటమోబయాస్టోలిటికా గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ప్లాస్మోడియం వైవాక్స్ గురించి నేర్చుకున్నాము. సో నెక్స్ట్ హెల్మెంతిస్ పరాన్నజీవులు ఉన్నాయి. హెల్మెంతిస్ పరాన్నజీవులు ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ అని, ఒకరేరియా బాంక్రాప్టీ అనేటువంటి 2 హెల్మెంతిస్ పరాన్నజీవులు ఉన్నాయి. వాటి యొక్క జీవిత చక్రాల గురించి మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. తర్వాత శిలీంధ్రాల వల్ల, బ్యాక్టీరియాల వల్ల, వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధుల గురించి మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం. సో 1 లేదా 2 లేదా 3 ఒక టాపిక్స్లో మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.